హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ సముద్రం ఒడ్డున నిలబడి ఇలా వాక్ చేస్తూ ఉంటే నాకు బైబిల్ నుంచి ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఆ వాక్యమో ఈరోజు మనం అనుదిన ఆత్మీయ ఆహారంగా ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఆయన యొక్క మహిమ ఈ లోకాన్ని నింపబడే ముందుగా జరిగే కార్యము ఏంటి అంటే సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త చేరిన తర్వాత లోకమంతా దేవుని గురించిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము తెలుసుకున్న తర్వాత ఈ లోకము దేవుని మహిమతో నిండి ఉంటుందట. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. ఏనాడన్నా ప్రపంచంలో ఏ దిక్కునకు వెళ్ళి సముద్రాన్ని చూసినా, ఒకవేళ మనం గోదావరికో కృష్ణా జిల్లాలో అక్కడ మన గోదావరి నదో కృష్ణా నది చూసినప్పుడు నీళ్లు తగ్గాయి, నీళ్లు పెరిగాయి అనే థాట్ వస్తూ ఉంటుంది. చూసినప్పుడు తెలిసిపోద్ది మనకి నీళ్ళు లెవెల్ తరిగిందని. ఏనాడన్నా సముద్రం యొక్క లెవెల్ తరగడం ఎప్పుడన్నా మనం చూసామా? ఒకవేళ సునామీలు వచ్చి సముద్రం లెవెల్ పెరగడమే కానీ తరగడం ఉండదో. సముద్రం ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఎంతైతే సముద్రంలో నీళ్లు నిండుగా ఉన్నదో దేవుని యొక్క వాక్యమును గూర్చిన జ్ఞానమట ఈ లోకమునకు నిండుగా ఉండాలట. నిండుగా ఉంటే ఏం జరుగుతుందట? ఎంత ఎక్కువ వాక్యం రీచ్ అయితే అంత మహిమకరంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయట. అదే మాట ఇప్పుడు మన హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చదివాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఆ యొక్క మిలీనియంలో ఎలా ఉంటుంది ఈ లోకం అంటే, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. హబక్కూకు అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. యెషయా భక్తుల ద్వారా ప్రవచింపజేశాడు. మొత్తం ఒక రోజు రాబోతుంది, మొత్తం ప్రపంచము దేవుని గూర్చిన జ్ఞానము రక్షణ సువార్తతో నింపబడి ఉంటుంది. దేవుని సువార్తను ఎంతమంది ఆప్ చేయడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు కొనసాగుతాయి, కానీ సువార్తను మాత్రం ఎవరూ ఆప్ చేయలేరు. ఆ బాధ్యత నీవు నేను తీసుకుంటే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మహిమ. చూడండి, లోకము ఎంత ఎక్కువ వాక్యంతో నింపబడితే ఆ లోకంలో దేవుని మహిమ అంత విస్తారంగా ఉంటుందట. చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చదవబడిన వాక్యంలో లోకమంతా దేవుని గూర్చిన వాక్య జ్ఞానముతో నింపబడతాది అన్నారు. తర్వాత లోకమంతా దేవుని గూర్చిన మహిమతో నింపబడతాది అన్నారు. కాబట్టి ఈ రెండు వచనాల్ని మనము ధ్యానించినప్పుడు ఎక్కడ దేవుని వాక్యము సువార్త వ్యాపకము జరుగుతుందో అక్కడ దేవుని మహిమ సమృద్ధిగా, ఎంత సమృద్ధిగా అంటే సముద్రములో నీళ్ళున్నంత సమృద్ధిగా దేవుని మహిమతో నింపబడుతుంది. కాబట్టి ప్రియులారా, అది లోకమునకైనా, వ్యక్తిగతంగా మన జీవితంలో అయినా, మన కుటుంబంలో అయినా, మన సంఘములైనా ఎంత ఎక్కువగా ఎంత సమృద్ధిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అంత మహిమకరమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలోనే ఉంటుంది కదా, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు ధన్యుడు అనే వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము ధ్యానిద్దాం. ఎంత ఎక్కువ ధ్యానిస్తే అంత మహిమను మనము పొందుకుందాం. ఎంత ఎక్కువ వ్యాపకం చేస్తే సువార్త అంత గొప్ప మహిమ. ఆ యొక్క దాపంతా ఎంతవరకు వాక్యం వెళ్తుందో అంతవరకు దేవుని మహిమ రీచ్ అవుతుంది. కాబట్టి సువార్త ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను మనం తీసుకుందాం. ఇటువంటి నేచర్ని మనం చూసినప్పుడు దేవుని మహిమ మనకు కనబడుతుంది.
సముద్రాన్ని ఏ సముద్రం అని ఎలా చూసినప్పుడు మన కంటి చూపు ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు కూడా వాటర్ ఎలాగైతే ఉంటుందో దేవుని మహిమ లేని చోటు లేదు. భక్తుడైన దావీదు 139వ కీర్తనలు అంటారు కదా, 8-9 వచనాల్లో, ప్రభువా నీ నుండి ఎక్కడికి వెళ్ళి నేను తప్పించుకోగలను ప్రభువా, వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతములోకి వెళ్ళినా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది అంటారు. అలాగా దేవుని మహిమ లేని చోటు లేదు. సముద్ర దిగాంతములకు వెళ్ళినా సరే ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తుంది. సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉన్నది. దేవుని వాక్యము ఎవరు సమృద్ధిగా ధ్యానిస్తారో వారి జీవితంలో దేవుని మహిమ సమృద్ధిగా ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు కనీసం ఒక అధ్యాయం కూడా రోజు చదవరు బైబిల్. ఈ వాక్యం విన్న వారందరూ కూడా గమనించండి, దేవుని వాక్యం మనలో ఎంత ఉండాలి అంటే, సముద్రంలో నీళ్ళు ఎంత సమృద్ధిగా ఉన్నదో మనలో అంత సమృద్ధిగా ఉండాలి. మన కుటుంబంలో, సంఘములో, ఈ లోకములో అంత సమృద్ధిగా ఉండాలి. అంత సమృద్ధిగా దేవుని మహిమను పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించి దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగాను, ఆయన వాక్యాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుని ఆయన మహిమను పొందుకునేవారుగాను దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహిమగల తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ నేచర్ని, ఈ ప్రకృతిని చూసినప్పుడు, నీవు కలుగజేసిన ఈ సముద్రాన్ని, ఆకాశాన్ని చూసినప్పుడు అయ్యా నీ మహిమ స్పష్టంగా కనబడుతుంది. దీనికంటే గొప్ప మహిమ సముద్రములో నీళ్లు ఉన్నంత సమృద్ధిగా భూమి అంతటా నా వాక్య నన్ను గూర్చిన జ్ఞానం ఉంటుందన్నావు ప్రభా. మాకు నీ వాక్యాన్ని, నీ వాక్య జ్ఞానాన్ని నేర్పిన దేవా, నీ వాక్య జ్ఞానము భూమి అందంతటా చాటి చెప్పే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మాలో నీ వాక్యాన్ని నింపుకొని, మా కుటుంబంలో, సంఘములో నింపుకొని, మేము ఎక్కడికి వెళితే అక్కడ నీ వాక్యాన్ని బోధించి నీ మహిమను పొందుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరించి పరిశుద్ధాత్మాభిషేకం ఎల్లప్పుడూ మనకు తోడుండి సమృద్ధిగా దేవుని వాక్యంతో నింపబడిన వారమై సమృద్ధిగా దేవుని మహిమను పొందుకున్న వారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.